రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ లోక సృష్టికర్త అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఉదయకాలం మొదలుకొని ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా ఈ రాత్రి కాలము వరకు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు ప్రభువా, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మాకు జ్ఞానమునిచ్చారు, జ్ఞాపక శక్తినిచ్చారు, బలమునిచ్చారు. అయ్యా, మా పనుల్లో మమ్మల్ని అభివృద్ధిపరిచారు, మాకు తోడై ఉన్నారు తండ్రి. మా ప్రతి ప్రయాణంలో మీ దేవదూతల కంచె దయచేశారు తండ్రి, స్తోత్రాలు. ఏ ప్రమాదము కూడా ఈరోజంతను జరగకుండా కాపాడారు ప్రభువా, వందనాలు. ప్రతి అవసరతను తీర్చారు నాయన, కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు. ముఖ్యంగా మమ్మల్ని రాత్రి సమయంలో సజీవులుగా ఉంచి మా కుటుంబాన్ని సజీవులుగా నిలబెట్టుకొని ఈ విధంగా మేమందరము ఏకముగా ఒక సంఘముగా కూడి మీకు ప్రార్థించుకునే ఈ గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసింది మీరు మాత్రమే నాయన. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 29వ చరణము, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను అని తండ్రి రాత్రిన వాక్యమును బట్టి తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. మీ శక్తిని మాకు జ్ఞాపకం చేస్తున్నారు, మీ బలమేమిటో జ్ఞాపకం చేస్తున్నారు. మీరు ఏదైనా మా జీవితంలో చేయగలరు అని ఈ మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నారు. అవును ప్రభువా, ఈ లోకమును నోటి మాటతో శాసించగలిగిన దేవుడవు అయా, అణిచివేయగలిగిన దేవుడవు, ఆపివేయగలిగిన దేవుడవు తండ్రి. మా జీవితాల్లో ఉన్న కష్టాలను కూడా తండ్రి తీసివేస్తామని మేము నమ్ముతున్నాము. ఈ రాత్రిని ఎంతమంది బిడ్డలైతే ఎటువంటి తుఫాను వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎటువంటి భయంకరమైన ఆలోచనలు సంఘటనలను బట్టి కలవరపడుతున్నారో అయ్యా, వాటన్నిటిని నజరేయుడైన యేసు నామములో అణిచివేయమని బ్రతిమాలుకుంటున్నాం. వారి జీవితంలో శాంతిని, సమాధానమును స్థాపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఎన్నో శోధనలతో, ఎన్నో ఆశలతో, ఎన్నో వేదనలతో తండ్రి, కన్నీటితో తండ్రి మీ పాద సన్నిధిన చేరి ఉన్నారు. వారి జీవితంలో మీ కార్యాన్ని జరిగించండి, బిడ్డల జీవితంలో మీ కృపను కుమ్మరించండి. వారు అనుకున్న ప్రతిదీ కూడా మీ చిత్తంలో నెరవేర్చండి ప్రభువా. తండ్రి ప్రార్థిస్తున్నాం, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో తండ్రి, వారందరినీ ముట్టండి ప్రభువా. ఎటువంటి భయంకరమైన వ్యాధి అయినా, బాధ అయినా, బలహీనత అయినా అయ్యా, మీరు ఒక్కసారి వారిని ముట్టక వారికి విడుదల రాబోతుందని నమ్ముతున్నాం తండ్రి. అయ్యా, మీ మాట చొప్పున వారిని బాగుపరచండి తండ్రి. అయ్యా, వారి యొక్క జీవితంలో సంపూర్ణ ఆయుష్ను దయచేయమని అడుగుతున్నాము. అదేవిధంగా ఎవరికి కుటుంబాల్లో అయితేనైనా గొడవలతో, అశాంతికరమైన వాతావరణంతో, అసమాధానకరమైన పరిస్థితులతో జీవిస్తున్నారో వారి జీవితాన్ని మార్చేయండి ప్రభువా. వారికి శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. అయా, కుటుంబంలో ప్రేమ, అనురాగం కలిగి ఉండుటకు కృప చూపించండి. దుర్వ్యసనాల నుంచి ప్రతి యవ్వన బిడ్డకు, ప్రతి వ్యక్తికి విడుదల దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ఎవరైతే తండ్రి ఆర్థికంగా అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి విడుదల దయచేయండి. అప్పులు కట్టుకునే స్థితిని వారికి అనుగ్రహించండి. వారి యొక్క ప్రతి పనిని ఆర్థికంగా బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వివాహాల విషయంలో కూడా మీ సహాయం అనుగ్రహించి సరైన సంబంధం వారికి రావడానికి కృప చూపించండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను తాకి వారి మూసుకుపోయిన గర్భమును తెరవమని, సంతానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు మంచి జాబును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారి పనులను ఆశీర్వదించండి. స్టడీస్ కొరకు, జాబ్స్ కొరకు విదేశాలు వెళ్తుండగా వారికి మీరు తోడై ఉండండి. ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. వీసాలు, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి. అయా, గృహాలు కట్టుకుంటుండగా గృహాల కొరకు అప్లై చేశారు, లోన్స్ కొరకు అప్లై చేశారు, పెన్షన్స్ కొరకు అప్లై చేశారు. వాటన్నిటినీ అయా కృప చూపించి వారికి అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. నైట్ డ్యూటీలో ఉన్నవారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారు ఉన్నారు నాయన, వారందరికీ మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి బిడ్డకు, ల్యాండ్ ఇష్యూస్లో ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామంలో విడుదల దయచండి. ప్రతి అపవాది క్రియను యేసు నామంలో లయపరచండి తండ్రి. ఆయా కామెంట్స్ ద్వారా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తుండగా వాటన్నిటినీ కూడా తండ్రి మీ చిత్తానుసారంగా వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం.
మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దేశ సైనికులను కూడా మీ కృపలో భద్రపరచుకోండి. ఈ రాత్రి సమయంలో మేమందరము కూడా అలసిపోయిన దేహములతో మీకు మొరబెడుతుండగా మరొకసారి మీ కృప మా గృహం చుట్టూ దయచేయండి ప్రభువా. ఏ దొంగలు, అపవాది, శత్రువులు మమ్మల్ని ముట్టకుండా కాపాడండి నాయన. నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకల సమస్యలు లేకుండా సహాయమును అనుగ్రహించండి. ప్రతి బిడ్డకు కంటి నిండా సుఖవంతమైన నిద్రను దయచేయమని ప్రభువా, మీ చిత్తమైతే మీ సన్నిధిన సజీవులుగా మీ ముఖ దర్శనము చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరిచే ధన్యతను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమగలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.